కించేస్తున్నాడు. కుండపోత వానలతో మహానగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. ఉరుములు, మెరుపులు, గాలివానతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఎల్బీనగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు కుమ్మేస్తుంది. అయితే పెద్ద అంబర్పేట్, హయత్ నగర్, నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం, ఇక చైతన్యపురి ఏరియాలో వాన దంచుకొట్టింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పవర్ కట్తో పలు కాలనీలు అంధకారంలో నెలకొంది. అయితే కుండపోత వాన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో కుండపోత వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా యూసఫ్గూడ, అమీర్పేట్ ప్రాంతాల్లో రహదారులు కెనాల్స్ గా దర్శనమిచ్చాయి. యూసఫ్గూడలో వర్షపు నీటిలో కారు మునిగిపోయింది. అమీర్పేట్ మెట్రో సమీపంలో అంబులెన్స్ నీటిలో చిక్కుకుంది. స్పందించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంబులెన్స్ ను నేలపైకి నెట్టి ఆపద నుంచి గట్టెక్కించారు. ఇక చాదర్ఘట్ రైల్వే బ్రిడ్జ్ కిందకి భారీగా వరద నీరు చేరడంతో ఆ ప్రాంతం ఓ కుంటను తలపించింది. దాదాపు మనిషి నిలువెత్తు నీరు నిలవడంతో బ్రిడ్జి కింద నుంచి ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. హిమాయత్ నగర్ వీధుల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, కార్లు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమాజిగూడ ఆర్టీఓ కార్యాలయం సమీపంలో వర్షం కారణంగా ట్రాఫిక్ డివైడర్ బారికేడ్ కొట్టుకుపోయింది. వర్ష బీభత్సానికి కొత్తపేట ఎస్ఆర్ఎల్ కాలనీలోని రోడ్లపై నీటి ప్రవాహం నదులను తలపించాయి. మలక్పేట అక్షయ హోటల్ సమీపంలో భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట్, ప్రకాష్ నగర్, మారేడుపల్లి, తుకారం గేట్, మెట్టుగూడ, వారసిగూడ, సీతాఫల్మండి, చిలకలగూడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. బేగం బజార్లో అత్యధికంగా 11.75 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్లో 11.6, చార్మినార్లో 10 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ 9.43, నాంపల్లిలో 9.2, ఆసిఫ్ నగర్లో 9.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాదరగూల్లో 8 సెంటీమీటర్లు, హయత్ నగర్లో 7.6 సెంటీమీటర్ల వర్షం పడింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. सोमाजीगुड़ा आरटीओ ऑफिस के अपोजिट मर्क्यूरी होटल देखिए हेवी लोड पानी का ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా ఫోన్ ఇన్లో అందిస్తారు. అంజుమా, చెప్పండి. ప్రస్తుతం అయితే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లో కూడా నీట మునిగి ఇంకా అలాగే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి ఒక్కసారిగా నగర వ్యాప్తంగా పరిస్థితి మారిపోయింది. మనకి చాలా ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది. ఇటు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకు హైదరాబాద్, రంగారెడ్డిలోనే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. పంచాయతీ పరిధిలో మనకి తొర్రూరులో 13.58 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. ఇక హైదరాబాద్ బేగం బజార్ లో మనకు 12.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కూడా జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న దాదాపు 2 ప్రాంతాలలో మనకి అత్యధికంగా వర్షపాతం నమోదవ్వడము, ఇక 28 ప్రాంతాలలో భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. నిన్న ఉదయం నుంచి కూడా మనకు ఉక్కుపోత వాతావరణము, ఎండ తీవ్రత ఉండింది. సో దాని వల్ల
సమయంలో మనకు క్యూములోనింబస్ మేఘాలు అనేది ఏర్పడటము, వాటితో పాటు మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఋతుపవన ద్రోణి అదేవిధంగా అల్పపీడన ప్రాంతము వీటి ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్రాలకైతే వర్ష సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక నిన్న రాత్రి నగర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా కుండపోత వర్షం ప్రారంభం అవడంతో మొత్తంగా ఒక గంట సేపటికే రోడ్ల మీదకి పూర్తిగా వరద నీరు అంతా వచ్చేసి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. ఇక చాలా ప్రాంతాలలో మనకి రోడ్ల మీద ఆగినటువంటి వాహనాలు, అదే విధంగా మనకి చిరువ్యాపాలకు సంబంధించినటువంటి తోపుడు బండ్లే కావచ్చు, ఇవన్నీ కూడా వరద నీటికి కొట్టుకుపోవడం అయితే చూసాము. ఇక చాలా ప్రాంతాలలో మనకి అక్కడక్కడ గోడలు కూడా కూలిపోయాయి. నాలాల పక్కన ఉన్నటువంటి ఓకే, రైట్ అంజుమ, థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికైతే హైదరాబాద్ నగరం మొత్తం కూడా నీటి మునిగిందని చెప్పుకోవాలి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మరికొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షానికి గోడ కూలిన ఘటన కూడా మనం చూస్తున్నాము. డ్రైనేజీలు ఎక్కడ చూసినా పొంగు పుర్లుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాల్లో అయితే కార్లని సైతం మునిగిపోయేంత వర్షం అయితే కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. అయితే ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరో 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే బయటకు రండి, లేదంటే రావద్దంటూ కూడా ఇప్పటికే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరున్నా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు వాతావరణ శాఖ అధికారులకు. మా ప్రతినిధి అంజుమా ఫోన్ లో ఉన్నారు. అంజుమా, చెప్పండి, ప్రస్తుతం ఈ రోజు కూడా వర్షపాతం అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందా? ఏ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది? నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా మనకు ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ రోజు నుంచి రానున్న 5-6 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీంతో పాటుగా కొన్ని జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది. నిన్న రాత్రి నగర వ్యాప్తంగా ఒక్కసారిగా మనకు కుండపోత వర్షం ప్రారంభం అయిపోయింది. ఇది నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో మనకి వరద నీరంతా కూడా రోడ్లు కాలనీలలోకి వచ్చేసి జనాలందరూ కూడా ఉన్నారు. ఇటు ప్రధానంగా మనం పాత బస్తీలో కూడా చూడొచ్చు, ఒక పాత ఇంటి గోడ కూడా కూలిపోయింది. అక్కడ పార్క్ చేసినటువంటి ఒక వాహనం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దీంతో పాటు చాలా ప్రాంతాలలో మనకి చార్మినార్ తో పాటు ఉప్పల్, అదే విధంగా ఎక్కడైతే మనకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా వరద నీటితో నిండిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నిన్న రాత్రి 1 గంట వరకు కూడా మనకి హైదరాబాద్ అయితే అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న హైదరాబాద్ లోనే అత్యధికంగా వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇది మనకి రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ లో దాదాపు 13 సెంటీమీటర్ల వరకు కూడా మనకి అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ఓవరాల్ గా నిన్న రాత్రి హైదరాబాద్ లో దాదాపు 28 ప్రాంతాలలో మనకి భారీ వర్షపాతము, 2 ప్రాంతాలలో అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఈ రోజు నుంచి ఇంకొక 5-6 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతూ మనకి అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా మనకి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు ఈ జిల్లాలలో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే ఇచ్చింది. ప్రధానంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. కేవలం ఆ ప్రాంతాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. ఇదే విధంగా మనకి కంటిన్యూ అవుతుంది అని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఒకవైపు చూస్తున్నాము, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ వాతావరణం అనేది ఉంటుంది. ఇక సాయంకాలం సమయంలో ఒక్కసారిగా మనకు పరిస్థితి అంతా మారిపోయి కుండపోత వర్షం కురుస్తుంది. సో మాన్సూన్ సీజన్ లో ఉదయం అంతా ఎండగా ఉండి సాయంకాలం సమయంలో వర్షం అది క్యూములోనింబస్ మేఘాల కారణంగానే, అంటే ఎండ వల్ల ఏర్పడినటువంటి ఆ తేమ వల్ల ఏర్పడిన మేఘాల కారణంగానే వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది.
అయితే నిన్న చూసుకుంటే మనకి ఉదయం నుంచి కొంత ఉక్కుపోత వాతావరణం ఉంది. కానీ మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతము, అదేవిధంగా రుతుపవన ద్రోణి ఇవి కూడా ఉన్నాయి. వీటి కారణంగా కూడా వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మళ్ళీ విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని వాతావరణ శాఖ అధికారులు సంబంధిత అధికారులకి అలర్ట్స్ పంపిస్తున్నారు. అదే విధంగా మనకు ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, అదే విధంగా బీఆర్ఎస్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఈ విధంగా కాలనీలు నీట మునిగా ఏంటి అనేది కూడా క్షేత్ర స్థాయిలో ఉంది, పరిశీలన అయితే చేస్తున్నారు. రైట్ అంజుమా, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే నగర వ్యాప్తంగా కూడా కురిసిన వర్షానికి రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారే. సుజాత, చెప్పండి. మనం చూస్తున్నాము కంటిన్యూగా కురుస్తున్న వర్షానికైతే హైదరాబాద్ నగరం మొత్తం కూడా తడిసి ముద్దైందని చెప్పాలి. ప్రస్తుతం మీరున్న ప్రదేశంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? అండ్ అలాగే జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా చర్యలు ఏమైనా చెప్పారు? అప్డేట్స్ ఏంటి? సాయంత్రం కురిసినటువంటి వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా 20 ప్రాంతాల వరకు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అందులో బేగంపేట్ పైగా కాలనీ అంటే గత 15 రోజుల క్రితం కురిసినటువంటి వర్షం కారణంగా బేగంపేట్ పైగా కాలనీ పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. అంటే ఇక్కడ నమోదైనటువంటి వర్షపాతం కారణంగా మరోవైపు పక్కనే ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ తీసివేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా ఈ లోతట్టు ప్రాంతాలకి వస్తుందని స్థానికులు మొదటి నుంచి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక ఇంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే వర్షం పడితే చాలు ఈ ఇల్లు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో వాళ్ళు బయటికి రాలేక అటు బయట ఉన్న వాళ్ళు ఇంట్లో వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి వాళ్ళు మోటార్ల సహాయంతో నీటినంతా కూడా బయటికి పంపించారు. అయితే నగర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల కారణంగా 20 ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందని తెలుస్తుంది. బేగం బజార్లో అత్యధికంగా 11.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చార్మినార్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం. అంటే వర్షం పడినప్పుడు అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, మాన్సూన్ సిబ్బంది వీళ్ళంతా అప్రమత్తమై ఎప్పటికప్పుడు ఆ వాటర్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ బేగంపేట్ పైగా కాలనీలో మాత్రం రిటర్నింగ్ వాల్ తొలగించడం వల్ల అత్యధికంగా ఆ వర్షం పడినప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి చేరి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇంటి పరిసర ప్రాంతం మొత్తం చూస్తే దాదాపు 3 మోటార్ల సహాయంతో నీటినంతా కూడా బయటికి పంపిస్తున్నారు. కానీ ఆ కాలువలో నుంచి వచ్చినటువంటి ఏదైతే డస్ట్ ఉంటుందో అదంతా డస్ట్ పేరుకుపోయినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. మరోవైపు డ్రైనేజీలు కూడా పొంగి పొరలడం వల్ల ఆ డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు బేగంపేట్ కావచ్చు, అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవ్వడము, మరోవైపు రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనదారులు కూడా నిన్న అటు రక్షాబంధన్ కావడము, మరోవైపు ఈరోజు ఆదివారం అంటే వరుసగా 3 రోజుల సెలవులు ఉండడంతో ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదు అంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఈ తీవ్ర ఇబ్బంది పాలైపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కొన్ని గంటల వరకు ట్రాఫిక్ కూడా నిన్న నిలిచిపోయింది. అంటే హైదరాబాద్లో చిన్న వర్షం పడితే చాలు ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు గంట ప్రయాణం చేయాల్సినటువంటి వాళ్ళు 3 నుంచి 4 గంటల ప్రయాణం పట్టిందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే హైదరాబాద్లో చిన్న వర్షం పడిందంటే చాలు ఎక్కడ ఇల్లు మునిగిపోతాయో, ఎక్కడ రోడ్ల మీద వాహనాలు నిలిచిపోతాయని ప్రజలు భయభ్రాంతులు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు జీహెచ్ఎంసీ టీం కూడా అక్కడ వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, వాటర్ లాగిన్స్ని ఏర్పాటు చేయడం చేసింది. కానీ ఇంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ఇంటి పరిసర ప్రాంతాలు అయితే మాత్రము జలమయం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.